హార్ట్ అటాక్‌కి ఏజ్ లిమిట్ ఉండదు. 25 అయినా, 35 అయినా, 65 అయినా. వార్నింగ్ సైన్స్‌ని ఇగ్నోర్ చేస్తే రిస్క్ ఒక్కటే. ఐయామ్ డాక్టర్ నాగచైతన్య కరళ్ళ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ధృవ హాస్పిటల్స్ పటాన్చెరు. సో రీసెంట్‌గా మా హాస్పిటల్‌కి ఒక 34 ఇయర్స్ అబ్బాయి వచ్చారు. ఫస్ట్‌లో తనకి చెస్ట్‌లో కొంచెం పెయిన్ ఉందని చెప్పి గ్యాస్ నొప్పేమో అనుకొని టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాడు. బట్ కొన్ని గంటల తర్వాత ఈ పెయిన్ బాగా పెరిగిపోయి లెఫ్ట్ హ్యాండ్కి, షోల్డర్కి రేడియేట్ అవ్వడం, దీంతో పాటు చెమటలు పట్టడం, ఇవన్నీ చూసి కంగారు పడి హాస్పిటల్కి తీసుకొచ్చారు. మనం ఈసీజీ తీస్తే అది హార్ట్ అటాక్ అని ప్రూవ్ అయింది. సో ఇది చెప్పిన రిలేటివ్స్ యాక్సెప్ట్ చేయలేదు. అదేంటి ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అన్నారు. సో ఈ ఇటీవల కాలంలో ఈ యంగ్ ఏజ్లో మనం హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఎందుకు చూస్తున్నాం? దీనికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ వచ్చి స్మోకింగ్. సో యంగ్స్టర్స్లో స్మోకింగ్, దీంతో పాటు మత్తు పదార్థాలు అంటే గంజాయి, కొకైన్ వంటి సబ్స్టెన్సెస్కి అలవాటు అనేది ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో పెరిగిపోయినాయి. అదేవిధంగా ఒబేసిటీ అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఫుడ్ హ్యాబిట్స్కి, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫుడ్ కూడా టైంకి తీసుకోకపోవడం, ఆయిలీ ఫుడ్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన ఎర్లీ ఏజ్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. స్ట్రెస్, ఆఫీస్లో స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోకపోవడం వలన ఈ స్ట్రెస్ వల్ల ఎర్లీ ఏజ్లో షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. దీనివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరిగిపోయింది. సో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.